సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే దానిపైన విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక సిట్ అనేది ఏర్పాటు చేయబడింది. అది మనందరికీ తెలుసు. అయితే అది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ మరొక్కసారి తిరుపతి లడ్డు విషయం పైన ఏకసభ్య కమిటీ వేయడం అనేది చాలా తప్పు అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత, తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ. అంటే ఆల్రెడీ ఇచ్చిన సిట్ రిపోర్ట్ పైన మరొక్కసారి ఏకసభ్య కమిటీ వేయడం అంటే సుప్రీంకోర్టును ధిక్కరించినట్లుగానే మనం పరిగణించవచ్చు అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. దాంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి ఆధ్వర్యంలో దీనిపైన విచారణ చేపడతా ఉన్నారు. అంతేకాకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో దానిపైన ఇంకా విచారించడానికి ఏముంటుందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరిగిన విచారణ ఎప్పుడు కూడా పారదర్శకంగా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండవు. అన్నీ ఏవైతే టెస్ట్స్ ఉంటాయో టెస్టులు ప్రతి ఒక్క టెస్ట్ను కూడా చాలా జాగ్రత్తగా చేసి ఉంటారు. ఆ తిరుపతి లడ్డు పైన ఇచ్చిన రిపోర్ట్ అనేది ఫైనల్, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్గా ఉండాలి. కానీ దానిపైన కూడా విచారించడానికి మరొక ఏకసభ్య కమిటీ ఏపీ ప్రభుత్వం వేయడాన్ని ఆయన తప్పుపడతా ఉన్నారు.